యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనలు 91వ కీర్తన 1వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించినప్పుడే సర్వశక్తుని నీడను విశ్రమించు వారమై ఉన్నాము. ఆయన రెక్కల చాటున ఉన్న భద్రత ఎంతో క్షేమకరం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. విచారకరమైన పరిస్థితుల గుండా నడుస్తున్న నీకు దేవుడు అండగా నిలుస్తున్నాడు అని ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు అని అభయం ఇస్తున్నాడు గనక నీకు కీడు కలిగించేది ఏదైనా దేవుడు దానిని నీకు వెలుగుగా మారుస్తాడు. కఠినమైన పరిస్థితులకు భయపడి వెనకడుగు వేయకు. విశ్వసించు, దేవుడు నీతోనే ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చిదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. మహోన్నతుని చాటున నివసించి సర్వశక్తిమంతుడు అనుగ్రహించు దీవెనలను ఆశీర్వాదములను పొందుకొనుము. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.